హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు నేను మన ఛానల్లో టేస్టీగా చాలా సింపుల్గా తయారు చేసుకున్న డబల్ కా మీఠా రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సేమ్ నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయితే మీకు చాలా క్రిస్పీగా అండ్ జ్యూసీగా ఉండే డబల్ కా మీఠా రెడీ అవుతుంది. దానికోసం ముందుగా ఒక 7 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇట్లా కార్నర్స్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసి మంచిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు మనం ఈ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యిలో మంచిగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను పుచ్చగింజల పప్పు కూడా యూజ్ చేశాను. సో ఆ పుచ్చగింజల పప్పు అనేది మనము స్టవ్ ఆఫ్ చేసే ముందర వేసుకొని ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతాయి. సో ఇలా అన్నీ ఫ్రై చేసి మంచిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని మంచిగా కరిగిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అనేది మనకి కొంచెం తక్కువ అనిపిస్తే ఒక 2 స్పూన్స్ మళ్ళీ యాడ్ చేసుకొని మంచిగా 2 సైడ్స్ కాల్చుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. మంట సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి, లేకపోతే అవి ఈజీగా మాడిపోతాయి. బ్రెడ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, సాఫ్ట్గా ఉంటుంది కదా, సో తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో సిమ్లో పెట్టుకొని మంచిగా 2 సైడ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టి కాసేపు చల్లార్చుకోవాలండి. ఇవి చల్లారేలోపు మనం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. సో పాకం కోసం ఒక కప్ షుగర్ని తీసుకున్నాను. ఒక కప్ షుగర్కి 1.5 కప్పు వాటర్ సరిపోతుందండి. మనకి షుగర్ కనుక ఎక్కువ కావాలంటే ఒక 2 స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. నేను తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ క్వాంటిటీకి 1 కప్ సరిపోతుంది. సో ఇలా మంచిగా కరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. పాకం అనేది తిక్కుగా రావద్దు. మనకి పాకం అనేది గులాబ్ జామున్ పాకం లాగా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ తిక్కుగా వస్తే అంత టేస్టీగా ఉండదు. సో అలా పాకం వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఇలాచి పొడి యాడ్ చేసుకొని మన బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని ఇందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి పాకం అనేది బ్రెడ్ స్లైసెస్కి మంచిగా అబ్జర్వ్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో మనం పచ్చికోవ యాడ్ చేస్తున్నామండి. ఇది స్వీట్లెస్, సో పచ్చికోవ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మన పాకం మొత్తం కోవాకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అట్లనే స్టవ్ పైన సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందామండి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాం. మనకి డబల్ కా మీఠా అనేది చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చల్లగా కానీ నార్మల్గా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డిన్నర్ తర్వాత కానీ లంచ్ తర్వాత కానీ డెజర్ట్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.